అందరూ నమస్కారం. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాడు ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాట వైసీపీ పార్టీని అధికారంలోకి దించడానికి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టి అధికారాన్ని చేపట్టడానికి బాగా దోహదపడ్డ విషయం మనందరికీ తెలిసిన విషయం అన్నమాట. నేడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పిఠాపురంలో మొట్టమొదటి ఆవిర్భావ సభ జరుగుతుందన్నమాట. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి గురించి ఏ విధంగా మాట్లాడతారు, కూటమి పాలనపై ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారని రాజకీయ ఔత్సాహికులు, మేధావులు వెయిటింగ్ అండ్ మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కార్యకర్తల ఉత్సాహం తెచ్చేందుకు మహానాడు పేరిట చాలా హంగులతో, ఆర్భాటాలతో మీటింగ్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. బహుశా జనసేన వాళ్ళు కూడా దాన్నే చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారండోయ్. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భం అంటూ జన సైనికుల్లో ఉత్సాహం తెచ్చేందుకు అనేక మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్నా సరే. కానీ వైసీపీకి ఏమైంది, అధికారంలో ఉన్నప్పుడు చాలా హంగులతో, ఆర్భాటాలతో మీటింగ్లు జరిపి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు మీటింగ్ పెట్టారంటారా? పెట్టే ఉంటారులే అని అనుమానం పడే విధంగా ఉంటాయి. ఎందుకని అంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జనసేన ప్రయాణం గురించి ఒక చిన్న ముక్కలో చెప్పాలి అంటే, ఇప్పటిలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతారో క్లారిటీ లేదు. జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కూటమి గట్టిన గెలుస్తుందని నమ్మకం లేదు. జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా కాదండోయ్. కట్ చేస్తే పిఠాపురం ఈరోజు జనసేన ఆవిర్భావ సమయానికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే ప్లస్ డిప్యూటీ సీఎం అన్నమాట. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి అధికారంలో భాగస్వామ్యంగా ఉంది. ఇది జనసేన సింపుల్ ప్రయాణం అండోయ్. ఎలక్షన్ టైంలో వైసీపీ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ చేసిన అనేక ఆరోపణలు శాసన మండలి సాక్షిగా రాంగ్ అని ప్రూవ్ అయినాయి. ఎందుకు ప్రూవ్ అయినాయి? శాసన మండలిలో ఎల్ఓపీగా బొత్స సత్యనారాయణ గారు గట్టిగా పోరాటం వల్ల అధికార పార్టీ టీడీపీ అనేక లోపాలు కూడా బయటపడ్డ విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక బొత్స సత్యనారాయణ గారు హైలైట్ ఎందుకు అవుతున్నారు? వైసీపీలో మరో ఎవరు లీడర్ హైలైట్ ఎందుకు కావట్లేదు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న అని చాలా మంది కార్యకర్తలు గుసగుసలు ఆడుకుంటున్నారండి. మరి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.